హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మంచి మాట. ఈ మొక్క ఎవరికైనా తెలుసా? దీనిని తెల్లగలజేరు అని అంటారండి. ఇది మన చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాల్లో విపరీతంగా పెరుగుతుంది. కానీ మనం దీన్ని పిచ్చి మొక్క అని అనుకుంటాం. అలా అనుకుంటే మాత్రం పొరపాటేనండి. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు నేను దీనితో పప్పు వండుకుంటున్నానండి. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. నేను ఈ ఆకుల్ని వాటర్లో వేసుకొని కల్లుప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆకుల్లో ఉండే బ్యాక్టీరియా ఏవైనా ఉంటే పోతాయండి. పప్పుని మాత్రం నేను 1 అవర్ ముందే నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు త్వరగా ఉడుకుతుంది అండ్ అందులో ఉండే దుమ్ము ధూళి చెత్త చెదరం అంతా కూడా పోతుంది. 1కి 2 సార్లు పప్పును కడుక్కొని అలాగే ఆకుల్ని కూడా ఆ సాల్ట్ వాటర్ నుంచి తీసేసి ఇంకోసారి వాష్ చేసుకొని పప్పు ఆకు రెండింటిని కూడా ఒకసారి ఉడకబెట్టుకోవాలండి. మీకు పప్పు ఎన్ని విజల్కి అయితే ఉడుకుతుంది అనుకుంటారో అన్ని విజల్లు పెట్టుకోవాలన్నమాట. నాకైతే 4 విజిల్స్కి ఉడికిపోయిందనమాట. నాకు పప్పు అనేది కొంచెం పలుచగా చేసుకుంటేనే ఇష్టం. ముద్దలా చేసుకుంటే నాకు తినబుద్ధి కాదనమాట. సో నేను అందుకే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకున్నాను పప్పు ఉడికించేటప్పుడు. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమేనండి. అన్ని పప్పుల్లాగానే ఇది కూడా వండుకోవచ్చు అనమాట. దీనితో కూర కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే పప్పు చేసుకుంటున్నానండి. ఆకు కొంచెం తక్కువగా ఉందని. అయితే ఇప్పుడు ఈ ఆకు తినటం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఆయుర్వేద నిపుణులు ఈ ఆకుని పునర్నవ ఆకని అంటారండి. ఎందుకంటే ప్రతి కణానికి కూడా ఇది పునర్జీవితం ఇస్తుందంట. అందుకని దీన్ని పునర్నవ అని అంటారంట. ఈ ఆకుని ఏ రూపంలో తీసుకున్నా సరే రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుందంట. లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుందంట. రక్తం శుద్ధి, ఇంకా కీళ్ళ నొప్పులు, బహిష్ట సమస్యలు ఉన్నవారికి కూడా ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుందంటండి. ఇంకా అన్ని రకాల జ్వరాలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందంట. ఇంకా ఇవి గుప్పెడు ఆకులను తీసుకొని మంచినీటిలో మరిగించుకొని వడకట్టి ఆ వాటర్ని పడగలపనే తాగినట్లయితే కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఇంకా మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట. ఇలా 21 రోజు చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యలు అనేవి తగ్గుతాయంట. అయితే ఈ వాటర్ తాగినాక ఒక 1/2 అవర్ వరకు కూడా ఏమీ తినకూడదు, తాగకూడదు అంటండి. అలాగే ఈ ఆకుల్ని మెత్తగా నూరి దానికి సరిసమానంగా నువ్వుల నూనె కలిపి కొంచెం వేడి చేసి నొప్పులు ఉన్న చోట మర్దన చేసినట్లయితే ఆ నొప్పులు అనేవి ఈజీగా తగ్గిపోతాయంటండి. సో ఈ ఆకుని ఎక్కడ కనబడినా సరే డెఫినెట్గా ఇంటికి తెచ్చుకొని వండుకోండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆకుని పిచ్చి మొక్కని ఎలా అనుకుంటాను చెప్పండి? ఇన్ని రోజులు అనుకున్నా సరే ఇకపై మాత్రం పిచ్చి మొక్కని అనుకోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.